You say you are lost and you're in need of some advice. I'll try to be honest, though it's easier to lie. And you can say that I'm crazy, that you're thinking already, but I'm telling you, baby. Hello guys, welcome to my channel Redan Vlogs. I am Kranti from Bejawada. ఈ రోజు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ రెస్టారెంట్కి వచ్చాం. అదేంటో తెలుసా? ముందు మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఖచ్చితంగా మీరు ఈ రెస్టారెంట్ రావాలంటే ఫస్ట్ వైఫ్తో రాకూడదు, సెకండ్ వైఫ్తోనే రావాలి. మస్తారు గుర్తుపెట్టుకోండి, సెకండ్ వైఫ్తోనే రావాలి. అదేంటి మాకు పెళ్లి కాలేదంటారా? అయితే సెకండ్ లవర్తో రండి, ఫస్ట్ లవర్తో మాత్రం రాకుండా సెకండ్ లవర్తోనే రావాలి. వస్తే మేము ఒప్పుకోం, ఓకేనా? ఎందుకంటారా? దీని నేమ్ చూడండి, ఓకేనా? సెకండ్ వైఫ్ రెస్టారెంట్. ఖచ్చితంగా సెకండ్ వైఫ్తోనే రావాలి, సెకండ్ లవర్తోనే రావాలి. అందరికీ కామన్గా ఉంటారు, ఫస్ట్ లవర్తో మీరు మన బెజవాడతో ఎవరు ఆగట్లేదు. కానీ ఓకే, జస్ట్ కిడ్డింగ్ గైస్, అలా ఏం లేదు. సరదాగా ఎవరైనా రండి, ఎందుకంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫిష్ స్పా ఉంటుంది, వాటర్లో కూర్చొని మనం ఫుడ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాము. చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. మొత్తం లోపలికి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి రెస్టారెంట్స్ మన విజయవాడలో ఉన్నాయని తెలుస్తుంది. తప్పకుండా షేర్ చేయండి గాయస్, ఓకేనా? ఇంకా లెట్స్ గో సెకండ్ వైఫ్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ మనకి గొల్లపూడి మార్కెట్కి దగ్గరలోనే ఉంటుంది. చూడండి, ఎగ్జాక్ట్గా ఎదురుగా భవానీపురం పోలీస్ స్టేషన్ ఉంది కదా, దానికి ఎగ్జాక్ట్గా ఎదురుగా ఇదిగోండి సెకండ్ వైఫ్ రెస్టారెంట్ ఇక్కడే ఉంది. ఇది సెకండ్ వైఫ్ రెస్టారెంట్. కార్స్కైనా బైక్స్కైనా పార్కింగ్ చేసుకోవడానికి నో ప్రాబ్లం, చాలా ప్లేస్ ఉంది. చూడండి, అక్కడ ఈజీ పార్కింగ్, చక్కగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్దాం, ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి మొత్తం. ఈ రెస్టారెంట్ ఫుల్ నేమ్ అయితే R3 సెకండ్ వైఫ్ రెస్టారెంట్. అది R3 అంటే పర్ఫెక్ట్గా మనకి తెలియదు, కానీ R3 సెకండ్ వైఫ్ రెస్టారెంట్. మొత్తం మంచి చిల్ అవ్వచ్చు, ఫుల్ సాంగ్స్ పెట్టారు, మా లైటింగ్స్తో అదిరిపోయింది లోపల లొకేషన్ మొత్తం. చూడండి, మొత్తం వ్యూ అలా ఉంది. ఇక్కడ మన సిట్టింగ్ అయ్యో కనిపిస్తున్నాయిగా ఫిషెస్, అబ్బా చాలా ఉన్నాయి అసలు. ఇప్పుడు మనం వెళ్ళి అందులో కూర్చోవాలి. ఇవేమో నార్మల్గా కూర్చున్నాయి, మొత్తం అవన్నీ నార్మల్గా కూర్చునే సీట్సే. ఓన్లీ ఈ ప్లేస్లోనే అరేంజ్ చేశారు. ఇదొక టేబుల్, అదొక టేబుల్, అంతే. ఒకే టైంలో చాలామంది వస్తే కష్టమే. అది అటువంటి ప్లేస్లో కూర్చోవాలంటే ఆల్మోస్ట్ 8 to 9 మెంబర్స్ పడతారు అనుకుంటా ఆ ప్లేస్లో, అంతే. అది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, స్పా డైన్ కావాలంటే పెర్ హెడ్ 100 రూపీస్ పే చేయాల్సిందే. ఇంకా మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇది మనం కూడా ఫస్ట్ టైం, ఇది ఇలా ఎప్పుడు చూడలేదు, ఎక్కడ నాకైతే కనిపించలేదు. విజయవాడలో ఫస్ట్ టైం అనుకుంటే ఇలాంటి ప్లేసే ఉండడం. మనం చక్కగా కూర్చొని ఫుడ్ తింటూ ఉంటే కింద మన కాలేజ్ అందులో తిరుగుతూ ఉంటాయి, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం మనం కూడా. సూపర్ ప్లేస్. చాలా చేపలు ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలా మనం కూర్చొని ఉంటే మన కాళ్ళకి అలా తగులుకుంటూ వెళ్తూ ఉంటే అసలు భలే ఉంది, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. పెద్ద పెద్ద చేపలు కొంచెం ఏదో కితకితలా అనిపిస్తున్నాయి, బట్ అలా కొంచెంసేపు అలవాటు అయిపోయిన తర్వాత ఏం లేదు, నార్మల్గా ఉంది, బాగున్నాయి, చక్కగా వస్తున్నాయి, లైట్గా టచ్ చేస్తున్నాయి, వెళ్తున్నాయి. ఇంకా మెనూ అయితే చూద్దాం, మొత్తం ప్రైజెస్ ఒక్కసారి. మనం ఏ రెస్టారెంట్ తీసినా కన్ఫామ్గా ప్రైస్ అనేది, మెనూ అనేది కన్ఫామ్గా పెడతాను. చూడండి, ఏదైనా సరే మీకు డౌట్స్ ఉన్నాయి దీంట్లోనే ప్రైజెస్ ఉంటాయి. ఒకసారి పాజ్ చేసుకొని చూసుకోవచ్చు, మీకు ఏదైనా పర్ఫెక్ట్గా ఇది కావాలనుకుంటే. చూడండి, ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి, నార్మల్ వీటి మీద కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ఓకే, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రైజెస్ అయితే ఎలాగైనా కొంచెం ఎక్కువే ఉన్నాయి, ప్రైస్ మాత్రం. మనమైతే ఒక అపోలో ఫిష్, ఒక కోరమండల్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాం. మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇదిగోండి అపోలో ఫిష్, ఇదే
టేస్ట్ చేసి చూద్దాం ఇదిగో ఎలా ఉందో. మీరైతే ఈ రెస్టారెంట్కి వస్తే ఖచ్చితంగా ఈ అపోలో ఫిష్ని అయితే అవాయిడ్ చేయండి. కొంచెం మనీ ఎక్కువే ఉంది, టేస్ట్ కూడా అంత సూపర్ ఏం కాదు, అవాయిడ్ చేసేయండి. కానీ చేపలు మాత్రం అలా తిరుగుతూనే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే అక్కడి నుంచి ఆ వ్యూ చూడండి. మొత్తం ఫిష్ వాటర్ తాగుతుంది. కానీ అక్కడ చాలా టైంపాస్ అయిపోద్ది. వాటిని వీడియోస్ తీసుకుంటూ మనం ఫొటోస్ దిగుతూ చాలా టైంపాస్ అయిపోద్ది అక్కడ. కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రా 100 రూపీస్ పే చేయాలంతే. ఇంకా అది కొంచెం 50, అంతకుముందు 50 ఉండేది, కరోనా తర్వాత 100 చేంజ్ చేశారంట. 50 అయితే కొంచెం బెటర్ అది, కానీ ఇప్పుడు ప్రెజెంట్ 100 ఉంది. 100 పే చేయాల్సిందే. కానీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా మన బిర్యానీ వచ్చేసింది, కోరమండల్ బిర్యానీ. ఈ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. కోరమండల్ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి వచ్చిన తర్వాత. కోరమండల్ బిర్యానీ పైన మనం బిర్యానీ తింటుంటే కింద మనం తింటున్నాయి, అదిగా వచ్చి అలా తగులుకుంటూ వెళ్తున్నాయి. చేపలు ఎలా ఉన్నాయి? కట్ చేస్తున్నాయా నిన్ను? బాగున్నాయా? డోనిగాడిని తీసుకొద్దామా? ఏం చేస్తాడు డోనిగాడు? చేపలు పట్టేసుకుంటాడు వాడు. అమ్మో, మీరు ఎవరైనా సరే ఇలా ఫిష్లకి అయితే రైస్ వేయకూడదు. వాటికి సపరేట్ ఫుడ్ ఉంటుంది, ఆ ఫుడ్ మాత్రమే పెట్టాలి, రైస్ వేయకూడదు. ఇప్పుడు కొరుకుతున్నాయి అంటే ఇప్పుడు దాకా వేసావు, ఇప్పుడు ఏమైపోయేసారు కొరికేస్తున్నాయి. దించు కాళ్ళు, దించు, కరుస్తాయి ఇప్పుడు. దించు కాళ్ళు, దించు. ఇందులో కూర్చున్నందుకు పెర్ హెడ్ 100 రూపీస్, ఇద్దరు కలిపి 200, మొత్తం 1000. హోటల్ వాళ్ళు ఫిష్ ఫుడ్ ఇచ్చారు. ఫిష్ కేసే ఉంటాయి కదా, వాటి ఫుడ్ అయితే అడిగితే ఇచ్చారు. మేము వేస్తామంటే అవి తీసుకుని వాటికి వేస్తాను. పిల్లలతో వస్తే మాత్రం పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఫిషెస్తో ఆడుకుంటూ. మా బేబీ కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. అలాగే పిల్లలతో ఎవరైనా రండి, చాలా బాగుంది ప్లేస్ అయితే, మంచి ఎంజాయ్ చేస్తారు అదంతా. ఓకే గైస్, ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.